విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు 6 గ్యారంటీలు చేయదని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకే నమ్మకం లేదు. ఓకే, ఆయనకే. ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి వస్తా అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం లేకుండానే వచ్చారు వాళ్ళు. ఎందుకంటే అదే ఆలోచన ఉండుంటేనా డెఫినెట్గా ఒక ప్లానింగ్తో పోతుండే. ఇప్పుడు రాగానే వచ్చిన తర్వాత ఏంటి, ఏది జరిగినా కూడా బీఆర్ఎస్కే వాళ్ళు ఏమంటారు కనెక్ట్ చేస్తున్నారు. ఇదంతా బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్. అరే గతంలో మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మేమున్నప్పుడు ఏది జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటారు. ఇప్పుడు నువ్వు పవర్లో ఉన్నా కూడా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అని అంటే దానికంటే మూర్ఖత్వం ఏముందండి? అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని, లేదా స్కూల్లో తప్పు చేస్తే స్కూల్లో ఉన్న టీచర్స్ని అంటారు, అరే ఏం చదువు చెప్తున్నావు, ఇది నీ వల్లనే కదా అని. అంటే రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నది నువ్వు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు నువ్వు, ఆ జరుగుతున్నది నువ్వు యాక్సెప్ట్ చేయలేక మమ్మల్ని విమర్శించడం, మా పార్టీ నాయకులను మమ్మల్ని అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మూర్ఖత్వం ఇది నిజంగా. సో ఇది వాళ్ళు చేసే ప్రయత్నం, అంటే డైవర్ట్ చేయడము, యాక్సెప్ట్ చేయలే. అదే మంచి జరిగితే మాత్రం నేను చేసిన. ఇప్పుడు నిన్ననే ఎగ్జాంపుల్ కోకోకోలా ఫ్యాక్టరీ సంథింగ్ అని ఇనాగ్రేషన్ ఆయన తీసుకొచ్చిండ, కేసీఆర్ గారు తీసుకొచ్చింది, కేటీఆర్ గారు తీసుకొచ్చింది, దాన్ని ఆయన ఇనాగ్రేషన్ చేసింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎగ్జామ్స్ అయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి. ఆయన వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ పత్రాలు ఆయన ఇచ్చిండు, మళ్ళీ ఆయన చేసిన అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇట్లాంటి మంచి విషయాలు ఏదైనా కూడా నేను చేసిన, అదేమైనా చెడు జరిగితే ఏదైనా జరిగితే అది బీఆర్ఎస్ పార్టీకి, అంటే ప్రభుత్వంలో ఆయన ఉన్నా అనుకుంటున్నా ఇంకా బీఆర్ఎస్ఏ ఉన్నారు అనుకుంటున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా, మంత్రులే కానీ ఎవరైనా కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టి ప్రజల సమస్యలని తెలుసుకొని మంచి చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఫోకస్ అంతా కేవలం డబ్బులు సంచులు ఏడు నుంచి తీసుకురావాలా, ఢిల్లీకి ఎట్లా పంపించాలా, అదే సెంట్రల్ వాళ్ళ రాహుల్ గాంధీకి ఎట్లా పంపించాలా, ప్లస్ ఇక్కడ ఉన్న ప్రజలని ఎట్లా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టి దాన్ని పార్టీని డ్యామేజ్ చేయాలా, ఆ రెండు మీద ఫోకస్ ఉంది తప్ప ప్రజల మీద వాళ్ళు చెప్పిన గ్యారంటీల మీద ఫోకస్ లేదు. సో మాకైతే నమ్మకం లేదు, అండ్ ప్రజలకే నమ్మకం లేదు. ఫస్ట్ మాకు కాదు, ప్రజలే నమ్ముతున్నారు. ఆయన 100 రోజుల్లో చేస్తానండి, ఏడాది అవుతుంది ఇప్పుడు దాకా చేయలేదు. ఆయన చెప్పిన 6 3 చేసినా కూడా పూర్తి స్థాయిగా కనీసం చేస్తాడులే అన్న నమ్మకం ఉంటుండే, కానీ ఇప్పుడు దాకా కూడా ఏమి చేయలేదు కదా. సో ఆ నమ్మకం అనేది కంప్లీట్ గా ప్రజల నుంచే ఆయన కోల్పోయాడు. అంటే హైడ్రా అనేది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే చేస్తున్నానే అంటున్నారు. ఎందుకు మీరు దీన్ని ఖండిస్తున్నారు హైడ్రాని కూడా? ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ చేస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఏమో మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పినాం, తర్వాత దానికి ఒక 50 కోట్లు, తర్వాత 75 కోట్లు, ఇప్పుడు 150 కోట్లకు పోయింది. సో డెవలప్మెంట్ అన్నప్పుడు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఆ సరౌండింగ్స్లో ఇల్లులను తీసేస్తావు, అక్కడేమో ఇంకా వేరే కన్స్ట్రక్షన్లు చేస్తావు. అప్పుడు ఆ కన్స్ట్రక్షన్లు ఉన్నప్పుడేమో వాటర్ రావు, కానీ ఇల్లులు ఉంటే మాత్రం వాటర్ వస్తాయి. సో ఇదేం ఆలోచన? సో మేము అభివృద్ధికి అడ్డుపడట్లేదు, ప్రజలని అన్యాయంగా వాళ్ళ ఆస్తులను గుంజుకొని వాళ్ళని రోడ్ పాలు చేస్తున్నందుకు వాళ్ళకి సపోర్టివ్గా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆ మూసి స్టార్ట్ పెట్టిందే మేము కదా, కొత్తగా ఆయన తీసుకొచ్చి చేసింది ఏం లేదు. సో మేము ఎన్నో డెవలప్మెంట్ చేసినాం, రోడ్ వైండింగ్స్ చేసినాం, ఫ్లైఓవర్స్ కట్టినాం. అక్కడ ఉన్న అంటే ఎక్కడైనా హౌసెస్ ఉంటే కూడా వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి, వాళ్ళకి ల్యాండ్కి అయ్యే ఖర్చులు ఏమైనా ఉంటే కూడా ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించి మేము డెవలప్మెంట్ చేసినాం. కానీ ఇంత అన్యాయంగా ప్రజలని రాత్రికి రాత్రి జేసీపీలు తీసుకుపోయి ఇండ్ల నుంచి బయటికి గుంజి వాళ్ళ మీద కేసులు పెట్టి, అడిగితే కేసులు పెట్టి, అట్లాంటి పనులు మాత్రం ఎప్పుడు బీఆర్ఎస్ చేయలేదు. అండ్ కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు, మీరు మూసి డెవలప్మెంట్ చేస్తుంటే వాళ్ళ ఇండ్లు పోతున్నాయి, వాళ్ళ ఇండ్లను తీసేసి మనం ఎవరి కోసం బయట వ్యక్తి కోసం మనం డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. అసలు అక్కడ మెయిన్గా రివర్ బెడ్లో ఉన్న వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం, దానికి అయ్యే ఖర్చు చెప్పండి, దాని తర్వాత ఇంకేదైనా ఉంటే చేస్తామని చెప్పేసి ఆయన ఒక ఆలోచనతో పోయింది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, అవుట్ ట్రేడ్గా పబ్లిక్ మీద పడ్డాడు ప్రజలని. ఇప్పుడు వాళ్ళ తమ్ముడిది కూడా బఫర్ జోన్స్లలో ఉన్నాయి, మరి దానికేమో నోటీసులు ఇస్తారు, కోర్టు స్టేలు తెచ్చుకుంటారు, అంటే నెలలు దాన్ని డ్రాగ్ చేస్తారు. బట్ ప్రజలకి మాత్రం నోటీస్ ఇవ్వరు, టైం ఇవ్వరు. అండ్ సాటర్డే సండేలు హాలిడేలు ఉన్న టైంలలో జేసీపీలు తీసుకుపోతారు, కూలగొడతారు. దానికి ప్రశ్నించొద్దని ఎట్లా చెప్తారు?
ఇప్పుడు దానికి కదా మేము అడుగుతున్నాం, మీ అభివృద్ధికి కాదు కదా, నువ్వు చెయ్యి మంచి చెయ్యి, కానీ ప్రజల అంగీకారంతో చెయ్యి. ఇట్లా ప్రజలని ఇబ్బంది పెట్టి వాళ్ళతోని తిట్లు శాపనార్థాలు తినుకుంటా నీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అవన్నీ చెయ్యొద్దు, మంచి చేయి ప్రజలకి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని చేయని చెప్తున్నాం తప్ప ఇక్కడ కూడా అభివృద్ధిలో మేము అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు.